గురుమాత మీరు కూర్చోకూడదు. చూసుకో, ఈరోజు ఈ ఉద్దండ పండితుణ్ణి ఎలా పరాభవిస్తామో. ఏమిటిది గురుగారు? ఎందుకు వాడి వెంట పడ్డారు? మీకు ఎలాగో గ్రహదశ సరిగ్గా ఉన్నట్టు లేదు కదా. రెచ్చగొట్టకండి గురుగారు, ఊరుకోండి. శిష్యుల మాట విని వాడిని రెచ్చగొట్టకండి. మీరు రెచ్చగొట్టారంటే దుష్టగ్రహాలు తమ పనులన్నీ వదిలేసి మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. సరే సరే, మీరు పగ తీర్చుకోండి. ఒక్కొక్క దానికి తీర్చుకోండి. ఏది వదలకుండా తీర్చుకోండి. ధనీ మణి ఎలాగో ఉన్నారుగా చావడానికి. జ్ఞాన సంపదలు 2 ప్రసాదిస్తున్నాను. సమస్త వేదాల పాండిత్యం, ఉపనిషత్ శాస్త్రాల జ్ఞానం నీకిస్తున్నాను. జీవితాంతం వైభవం, ఐశ్వర్యం నీకు తోడుగా నిలుస్తాయి. రండి రండి పండితుల వారు. అయ్యో ప్రభువులు, ప్రణామాలు ఆచార్య. ఎలా ఉన్నారు మీరు? అంతా కుశలమే కదా? బాగానే ఉంది. ఇది ఏంటి అంతలా చూస్తున్నారు? నా ఆసనం ఎక్కడుందో వెతుక్కుంటున్నాను ఆచార్య. నేను ఎక్కడ కూర్చోవాలో అర్థం కావడం లేదు. మేమిక్కడ ఉన్నది ఎందుకు? మేం మీకు చెప్తాం. రండి రండి, మాతో రండి. రండి రండి రండి, ఇక్కడ కూర్చోండి. ఏంటండి మీరంటోంది? ఇది మహారాజు గారి సింహాసనం కదా? అయితే ఏమైంది పండితుల వారు? మీరు ఓ పాదుషా కన్నా, ఓ మహారాజు కన్నా తక్కువ కాదు కదా. మీలాంటి జ్ఞానులు, విజ్ఞానులు, తేజోమూర్తులైన మహాపండితులని ఇంతకంటే తక్కువ స్థానంలో ఎలా కూర్చోబెట్టగలం? ఆశీర్యులు కండి. మీకు నచ్చలేదా? ఓహో, ఏం పర్వాలేదండి, రండి. ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. పోనీ, ఇది మహామంత్రి గారి ఆసనం. ఇక్కడ కూర్చోండి. ఒక్క నిమిషం. ఏమిటి ఆచార్య మీరు చేస్తున్న పని? నేను ఇక్కడెలా? ఏమైంది? ఇది కూడా నచ్చలేదా మీకు? అయ్యో, రండి రండి రండి, మీరు కాస్త లేచలా వెళ్ళండి. ఇది ఉపమంత్రి గారి ఆసనం. ఇక్కడ కూర్చోండి. ఇది కూడా బాగాలేదా? ఆసనం. కూర్చో. ఇది నీ స్థానం. ఇక నుంచి ఈ స్థానంలోనే ఉండు. విదూషకుడి పదవిచ్చారు నీకు. నువ్విక్కడే పడి మా కోసం నిరీక్షించు. మాకు వినోదం కావాలనిపించినప్పుడు పిలిపిస్తావు నేను. అప్పుడు రావచ్చు దర్బారులో మా మనోల్లాసానికి, నవ్వించడానికి. అప్పటిదాకా పడుండు. ఇంకా చాలు రామా, ఇక్కడ నా వల్ల కాదు. ఇంతకంటే అవమానం భరించడం నా వల్ల కాదు. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వటం లేదా ఆచార్య. ఆ మహాదేవుడు నాకు చేసిన మేలుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరే ఆలోచించండి. నిన్నటి దాకా ఈ పేదవాడికి తలదాచుకునేందుకు సరైన స్థలం కూడా లేదు. కానీ ఈ రోజు మన మహారాజు గారి దర్బారు ద్వారాన ఇంత దర్జాగా కూర్చోగలగడం అదృష్టం కాదంటారా? ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలా? ఈ ఆసనం ఇచ్చినందుకు. ఇప్పటి నుంచి ఈ రాజదర్బారులోకి ఎవరు వచ్చినా మొదటిగా దర్శనం చేసుకునేది నన్నే. మీరు కూడా ప్రభు. క్షమించండి పంతులు గారు, ఇది మాలాంటి వారి స్థానం. మీరు ఇక్కడ ఆసనానికి ఎప్పుడు చిన్న పెద్దనే ఉండవు బాబుగా. అదిగాక యోగ్యత ఎప్పుడు పదవిని వెతకదు.
పదవే స్వయంగా యోగ్యతను వెతుక్కుంటూ వస్తుంది. రాజాధిరాజ సామ్రాటులకే సామ్రాటు రాజమార్తాండ మహాబలి బాహుబలి మహారాజా శ్రీకృష్ణదేవరాయలు వేంచేస్తున్నారహో. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి 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 మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. ఆచార్య తాతాచార్య ఆసీనులు కండి. కూర్చునేది లేదు, పడుకునేది లేదు, మొత్తం రోజంతా గురుమాత మహారాజా, నిన్న రాత్రి మహాశివుడు మా ముందు ప్రత్యక్షమయ్యాడు. మహాశివుడు అన్నాడు, నా ప్రియమైన భక్త తాతాచార్య, విజయనగర ప్రజలు క్షేమంగా ఉండాలంటే కొన్నాళ్ల దాకా నీవు నిలుచుని ఉండే వ్రతం చేయాలి అని. దానికి మేము తమరి ఆజ్ఞ ప్రభు అన్నాం. మీరు ఆచార్యులు కావడం మా అదృష్టం. ఒక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాం. ఈ రోజు దర్బారులో కొత్తగా ఒకరు నియమితులయ్యారు. పండితులు రామకృష్ణ. రామకృష్ణ పండితుల వారు, మీరు అక్కడ మీకోసమే ఎదురు చూస్తున్నారు మహారాజా. చిత్తం అదేంటంటే మహారాజా, ఈ రోజు విదూషకుల వారికి దర్బారులో మొదటి రోజు కదా, కాబట్టి మేము అందరం ఆలోచించాం ఈ రోజు కార్యకలాపాలు కాస్త సరదాగా మొదలు పెడితే బాగుంటుంది అని. వారు మనకేదైనా చెప్పి హాస్య పరిహాసాలు చేసి ఏవైనా తమాషాలు అవి చేసి మనందరికీ ఉల్లాసాన్ని కలిగించి దాని తరువాతే దర్బారు కార్యకలాపాలు మొదలు పెడితే ఎలా ఉంటుంది అని. విదూషకులు రామకృష్ణ, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, రాజగురువులు మిగిలిన సభాపతులు అందరూ ఎలా చెప్తే అలా చేస్తాం ప్రభు. మహారాజులు అనుమతిస్తే ఈనాటి మన సభను ఒక కథానికతో ప్రారంభించాలనుకుంటున్నాను ప్రభు. అనుమతిస్తున్నాను రామకృష్ణ పండితుల వారు, ప్రారంభించండి. మీకు నచ్చిన విధంగా మీరు ప్రదర్శన ఇవ్వవచ్చు. ధన్యవాదాలు మహారాజా. ఈ కథానికను విని ఆనందించండి. వినండి ఈ కమ్మని కథానిక రామకృష్ణ పండితుడి నోటి నుంచి. ఇదో బద్ధకస్తుడైన పండితుడి కథ. ఏ పని పాట చేయకుండా ఎప్పుడు చూసినా విశ్రాంతి విశ్రాంతి విశ్రాంతి. అప్పుడు ముని అతన్ని నిద్రలోంచి లేపి అతని కర్తవ్యం ఏంటో అతనికి గుర్తు చేశాడు. అంతటా పండితుడు విజయనగర ఆస్థానానికి దారి పట్టాడు. మనసులో పుట్టెడు ఆనందాన్ని నింపుకొని మహలుకు బయలుదేరాడు. గుండె నిండా విశ్వాసంతో బయలుదేరాడు. అతని ప్రతిభా పాఠవాలు చూసి రాజిస్తాడు అతనికి పదవి అని. కానీ పాపం పండితుడికేం తెలుసు, మహారాజు గారిని కలవటం చిన్నపిల్లలాట కాదని. రాజుకి పండితుడికి మధ్య అడ్డుగోడగా ఉన్నాడొక ధూర్తుడు. వానిలో మానవత్వం లేదు, కనికరం అస్సలే లేదు. పండితుడి మొహం చూస్తేనే మండిపడేవాడు అతను. కనుకొక పథకం వేసి అతన్ని అందులో ఇరికించాడు. ఉత్సాహం ఆనందం ఆవిరైపోగా రాజుగారి ముందు తీసుకెళ్లి నిలబెట్టారు అతన్ని దొంగ అని ఒక పేరు పెట్టి. కానీ ఆ పండితుడు ఓటమిని ఒప్పుకునే లేదు. తల వంచుకొని తిరిగి ఇంటికి వెళ్ళనూ లేదు. తన తెలివి అనే చక్రాన్ని గిర్రున తిప్పి న్యాయ మార్గాన వెళ్లి ముల్లుని ముల్లుతోనే తీశాడు. చిట్ట చివరికి పండితుడు ఆ దుష్టుడు వలలో నుంచి బయటపడి అందరికీ తెలిసేలా చేశాడు నిజానిజాలేంటో. దిమ్మ తిరిగిన ఆ దుష్టుడికి కనిపించాయి ఆకాశంలోని చుక్కలు. బుద్ధిబల సంపన్నుడైన రాజు కథను నచ్చి ఇచ్చారు ఓ చక్కటి ఆసనం ఆ దర్బారులో. డంకా మోగించి ఆ పండితుడు చెప్పేది ఒక్కటే, లోకమంతా వినండి, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. ఇక ముందు సాగవు ఈ దర్బారులో మోసాలు, దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు. ఇక్కడ కొండలా నిల్చున్నాడు తన బుద్ధి బలంతో ఈ పండితుడు. ఇక ఎలాంటి దుర్మార్గాలు చెల్లవు, ఎవరి పప్పులు ఉడకనే ఉడకవు. ఇక ఈ కథానికని ముగిస్తున్నాడు రామ ఈ చివరి పంక్తితో. మహారాజు చల్లని చూపు తనపై ఉండాలే కాని గడిచిపోతుంది రామకృష్ణుడికి జీవితం సంతోషంగా ఆనందంగా.
భలే భలే అద్భుతం, భలేగా చెప్పాడు, భలే బాగా చెప్పాడు. నిస్సందేహంగా మీ కవిత అత్యద్భుతంగా వినసొంపుగా కూడా ఉంది. బుద్ధి కుశలత మీకు ఉండనే ఉంది. దానితో పాటు మీరొక మంచి కవి కూడా. జీవితం పట్ల మీకు ఉన్న సానుకూల దృక్పథం హర్షణీయం. అది మా మనసు గెలుచుకుంది రామకృష్ణ పండితుల వారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి ప్రతిభాశాలి, మీలాంటి బుద్ధిశాలి ఈ దర్బారుకే అలంకారం. విజయనగర సామ్రాజ్య దర్బారుకు మేము విదూషకులు రామకృష్ణ పండితులకు స్వాగతం పలుకుతున్నాం. ధన్యవాదాలు మహారాజా, మీకు శతకోటి ధన్యవాదాలు. ఇది నాకు అదృష్టం మహారాజా, మీరు నాకు ఈ గౌరవం ఇచ్చారు. మహారాణులకే మహారాణి, విజయనగర సామ్రాజ్యానికి మకుటాయమానమైన దర్బారుకే వజ్రపు తునక, అపురూప సౌందర్యవతి, రాజావారి సతి, మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారి సహధర్మచారిణి, అర్ధాంగిని, పెద మహారాణి వారు ఏం చేస్తున్నారో. కేవలం వారొక్కరే కాదు, వారితో పాటు వస్తున్నారు మన శ్రీకృష్ణదేవరాయల వారి సతీమణి. అందానికే అందం, వారిని స్వాగతించడం మాకు గర్వకారణం. చిన్న మహారాణి వారు ఏం చేస్తున్నారహో. క్షమించండి మహారాజా, జిజ్ఞాసను ఆపుకోలేక అడుగుతున్నాను. ఈ రోజు మహారాణులు రాజదర్బారు గౌరవాన్ని పెంచడానికి వచ్చారు. ఏదైనా విశేషమా మహారాజా? తిమ్మరుసు గారు, మీకు తెలియనిదే చెప్పండి. సంగీత సాహిత్యాలు వెళ్లి విరిసే చోట మనవారు కూడా మనతో పాటే ఉండాలి కదా. మాకు అర్థమైంది మహారాజా. ఈనాటి సభను ప్రారంభించండి. మహారాజా, ఒక విదేశీ మహిళా వ్యాపారిని మీ ముందు ప్రవేశపెట్టడానికి అనుమతించండి. ఆ మహిళ ఏమంటుందంటే, ఆమె దగ్గరున్న విశేషమైన వస్త్రాల గురించి ఎవరూ విని ఉండరని, ఎప్పుడూ చూసి ఉండరని, ఇంతవరకు ఎవరు వేసుకొని ఉండరని. ఆ మహిళా వ్యాపారి కోరుకునేదేమిటంటే, మహారాణులకు వారి వస్త్రాలు బాగా నచ్చుతాయని, వాటిని మహారాజు కొనుగోలు చేసి రాణులకు బహూకరించగలరు. ఆ విధంగా మహారాణుల అందాన్ని మరింత పెంచమంటున్నారు. ఒకవేళ మీరు అనుమతిస్తే వారిని తప్పక ప్రవేశపెట్టండి. వారిని సగౌరవంగా లోపలికి తీసుకురండి. మహిళా వ్యాపారిని ప్రవేశపెట్టండి. అమ్మాయి నేల మీద నడుస్తుందా, మునివేళ్ల మీద నడుస్తుందా? ఆమె సంగతి వదిలిపెట్టు. మన గురుగారిని చూడు, కళ్ళప్పగించి ఎలా చూస్తున్నాడంటే ఈ భూమి మీద ఇప్పుడే పుట్టినట్టు చూస్తున్నాడు. విజయనగర సామ్రాజ్య మహారాజుల సామ్రాట్కి, అలాగే వారిద్దరి మహారాణులకి చుంపు చెప్పే ప్రణామాలు, ప్రణామాలు, ప్రణామాలు. నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది, మన ముందే వేషాలు వేస్తోంది. ఆమె తన పేరు చెప్పుకుంది. వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి. మిమ్మల్ని ఎవరు అడిగారని మాలో మేము మాట్లాడుకుంటున్నాం. మీకు స్వాగతం. సవాలు విసురుతున్నది మీరేనన్నమాట. మీ దగ్గరున్న వస్త్రాలను గాని చీరల్ని గాని ఇంతవరకు ఎవరు చూడను లేదు, తయారు చేయను లేదు అని. అవును అవును ప్రభు, ఇవే కాకుండా మరెన్నో విశేషాలున్నాయి మహారాజా. ఎలా అంటే, ఈ వస్త్రాల సంప్రదాయం ప్రకారం
ఎవరి రాజుగారి రాణి అయితే ఈ వస్త్రాన్ని ధరిస్తారో ఆ రాణి ప్రతి జన్మలోనూ వారికే రాణిగా పుడతారంట. అలాగే రాజభోగాలను కూడా అనుభవిస్తారు. అయితే ఆ వస్త్రాన్ని త్వరగా చూపించండి, మాకు వేరే పనులున్నాయి. చిత్తం మహారాణి గారు, అలాగే చూపిస్తాను. ఇదిగోండి మహారాణి, ఇదే నేను చెప్పిన వస్త్రాలు, అలాగే విభిన్నమైన చీరలు. ఇంతకు ముందు ఎవరు తయారు చేయలేదు, అలాగే ఎవరు చూసి కూడా ఉండరు. ఈ చీరలు నేయటానికి మాకు బోల్డ్ అన్ని సంవత్సరాలు పట్టాయి. ఏమైనా కనిపిస్తోందా? లేదు. మీకు? మాలో మేము మాట్లాడుకోవడం మాకు అలవాటు. మీరు ప్రతిదీ మిమ్మల్ని అనుకోవద్దు. అలాగే నవ్వుతూ ఉండు రామా, ఏం మాట్లాడుకో. మాట్లాడావో ఇరుక్కుపోతాం అంతే. మణి, నాకేమీ కనిపించట్లేదు. ఈ దుర్మార్గుడితో తిరిగి తిరిగి నా కళ్ళు పోయాయి ఏంటి? నీకేమైనా కనిపిస్తోందా? అయ్యో, నాకు కనిపిస్తుందని ఎవరు చెప్పారు? నాకు కూడా ఏమీ కనిపించట్లేదు. మరి ఈ ముసలాడికి కనిపిస్తుందట్టమా? అయ్యో, వీడికి ఎలా కనిపిస్తుంది? ఈ వయసులో వీడి కళ్ళు కనబడక ఇలా ఇలా అని మిటకరిస్తున్నారు చూడు. వీడికి ఎలా కనబడి చేస్తుంది? చూడు చూడు, గుడ్లో గువ్వ లాంటి ఆ కళ్ళని ఎలా. ఈ చీర ఎలా ఉంది మహారాణి? కానీ మాకైతే మీ చేతిలో ఏమీ ఒక విషయం నేను చెప్పటమే మర్చిపోయాను. ఈ లోకంలో కేవలం అత్యంత సౌందర్యవతులైన స్త్రీలకు మాత్రమే ఈ చీర కనిపిస్తుంది. అలాగే భర్తని ఎక్కువగా ప్రేమించే వారికే కనిపిస్తుంది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, మీ ఇద్దరికి చీర ఖచ్చితంగా కనిపిస్తుంది కదూ? ఏమంటారు చిన్నరాణి వారు? మీకు ఈ చీర కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది కదా? ఎందుకు కనిపించదు? చక్కగా కనిపిస్తుంది. బేష్, ఎంత బాగుంది చీర. మాటలు రావడం లేదు. అద్భుతం, అత్యంత సుందరం. బేష్. మరి మీకు పెదరాణి గారు?
మీరు కూడా రాజావారిని ఎంతగానో ప్రేమిస్తారు కదా. నిజంగానే మాకు అసలు మీ చేతిలో మీకు కూడా ఈ చీర ఖచ్చితంగా కనిపిస్తోంది కదూ. చాలా బాగుంది. నాకైతే ఈ చీర భలే నచ్చేసింది. అబ్బో, నిజంగా అద్భుతమైన చీరే. కనిపించకపోయినా కనిపిస్తుందంటున్నారు. భలే ఆట ఆడుతోంది ఈ అమ్మాయి. కానీ ఏ ఆటైనా ఒక్కరే ఆడరుగా. నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరికి ఈ చీర ఎంతగానో నచ్చినందుకు. అంటే అర్థం మీ ఇద్దరి అంత అందగత్తెలు, అలాగే మీలా భర్తను ప్రేమించే స్త్రీలు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మహారాణి గారు, మరి ఈ చీరలన్నీ మీరే కొనేసుకుంటారా? తప్పకుండా. మీరే ఉంటారు మహారాజా. అన్నట్టు మహారాజా, నేను విషయం చెప్పడం మర్చిపోయాను. ఎలా అయితే ఈ చీర అత్యంత సౌందర్యవతి, అలాగే తమ భర్తను అధికంగా ప్రేమించే వారికే కనిపిస్తుందో, అలాగే పురుషుల్లో కూడా ఈ చీర ఎలాంటి వారికి కనిపిస్తుందంటే వారి మనసు స్వచ్ఛంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, భగవంతుని మీద భక్తి, నిరంతర పూజ పునస్కారాలు చేసేవారు, సంధ్యావందనం చేసేవారై ఉండాలి. ఆచార్య, తాతాచార్య, చిత్తం మహారాజా. మీకు ఆ చీర కనిపిస్తోందా? ఆచార్య, లేదు. కనిపిస్తోంది. ఆచార్య, కనిపిస్తోందా లేదా? మీకు ఆ చీర కనిపిస్తోందా లేదా? కనిపిస్తోంది మహారాజా. మాకెంతో బాగా కనిపిస్తోంది. భలే అందంగా ఉంది మహారాజా. అమ్మాయా? రే మూర్ఖుడా, చీరరా. భలే అందంగా ఉంది మహారాజా, ఎంతో బాగుంది. ఏది ఒకసారి నన్ను చూడనివ్వండి. అబ్బబ్బబ్బబ్బా, చిన్న చిన్న చమ్కీలు, ఎగురుతున్న హంసలు, నాట్యమాడే నెమళ్ళు, ఆహా, ఉదయిస్తున్న సూర్యుడు, గలగల పారే నదులు. వా, భలే అందంగా ఉంది మహారాజా, భలే అందంగా ఉంది. అబ్బా, అబ్బబ్బబ్బబ్బా. అప్పాజీ, మీకు ఆ చీర కనిపిస్తోందా? అంటే అది క్షమించండి మహారాజా, ఇది మీకు మహారాణులకు మాత్రమే సంబంధించిన విషయం. మాకు కనిపించినా కనిపించకపోయినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ ముఖ్యంగా మహారాజు దృష్టికోణం అవసరం. ఒకవేళ మీకు ఈ చీర కనపడితే... మంత్రి గారు సరిగ్గా చెప్పారు స్వామి. మీకు కూడా చీర కనిపిస్తోంది కదా. చిన్న మహారాణి గారు, నిజం చెప్పాలంటే మాకేమనిపిస్తోందంటే మధ్యలో అడ్డు చెప్తున్నందుకు క్షమించండి మహారాజా, కానీ ఇది మీరు వినడం చాలా అవసరం. ఎవరైతే తన భార్యని అత్యధికంగా ప్రేమిస్తారో వారికి కూడా ఈ చీర కనిపిస్తుంది. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఈ సభలో ఎంతమంది ఆదర్శ పురుషులున్నారో వారికి ఈ చీర కనిపిస్తుందా లేదా అని. దీని గురించి ఏమైనా చెప్పాలనుకునే వారు ఈ దర్బారులో ఎవరైనా ఉన్నారా? వద్దు, నువ్వేం మాట్లాడుకురామా, నోరు మూసుకో అంతే. మేం మరొకసారి అడుగుతున్నాం, దీని గురించి ఏమైనా చెప్పాలనుకునే వారు ఈ దర్బారులో ఎవరైనా ఉన్నారా? వద్దు, ఏం మాట్లాడద్దు, ఒక్క మాట కూడా మాట్లాడద్దు, నోరు మూసుకో. మహారాజా, సర్వనాశనం, వీడి
జన్మకింతే. నేను మాట్లాడాలనుకుంటున్నాను మహారాజా. చెప్పండి రామకృష్ణ, ఏమిటి మీరు చెప్పాలనుకుంటుంది? క్షమించండి మహారాజా, ఇందులో అంతగా ఆలోచించడానికి ఏమీ లేదని నాకు అనిపిస్తోంది. ఇక్కడ ఉన్న వారందరికీ వస్త్రాల రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజగురువు తాతాచార్యులకైతే ఆ చీర నేత, రంగు, నెమళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నిస్సందేహంగా మీకు కూడా అవి కనిపించే ఉంటాయి కదా మహారాజా. ఇదైతే జగద్విదితమే. మీరు మీ ఇద్దరు భార్యలని ఎంతగా ప్రేమిస్తున్నారో. నాకేమనిపిస్తుందంటే మహారాజా, మీరు ఈ చీరలన్నిటినీ వెంటనే కొనేసి మాన్య మహారాణులకు కానుకగా ఇవ్వాల్సిందే. ఎంత తెలివైన గడిసువాడు ఈ పిల్లవాడు. ఎవరితను? నన్నందరూ రామకృష్ణ పండితులని పిలుస్తారండి. ఈ దర్బారులో విదూషకులం. విదూషకులా? ఆ, అర్థమైంది. దర్బారులో ఆడి పాడి కోతిలాగా ఎగరడం దూకడం చేస్తూ అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు. వారే కదా? అవును, సరిగ్గా చెప్పారు. మరేం పర్వాలేదు, నేను చిన్న పెద్ద అన్న భేదభావం చూపించను. ఓ మహారాజా, ఏమి భాగ్యము, ఎంత అదృష్టము. పెద్ద మనుషులు, పెద్ద మనసులు, గొప్ప ఆలోచనలు. ఎంత గొప్ప, ఎంత గొప్ప. నేనేమంటానంటే మహారాజా, కేవలం మహారాణులే ఎందుకు, మొత్తం మీ రాజ్యంలో ఎంతమంది వ్యక్తులున్నారో వారందరూ వారి భార్యల కోసం, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి కోసం నా ఈ చీరలన్నీ అలాగే ఈ వస్త్రాలన్నీ కొనుక్కుంటే మంచిది. ఏమంటారు విదూషక? ఎంతో ఉన్నతమైన ఆలోచన అండి. అలాగే చెయ్యాలి. ఒట్టి దద్దమల్లా ఉన్నారు ఈ భారతీయులు. వీళ్ళని ఇంత తేలిగ్గా బోల్తా కొట్టిస్తాను అనుకోలేదు. అందరికందరూ శుద్ధ ముద్ద అవతారాల్లో ఉన్నారు. అందరూ దద్దమ్మలే. లేదండి, ఇక్కడెవరూ దద్దమ్మలు లేరు. ఏంటి? మీరు అచ్చం ఇలాగే ఆలోచిస్తున్నారు కదూ? అంటే అది నేను చెప్పింది నిజమండి. మా భారతీయులు దద్దమ్మలు కాదు. ఒక్కోసారి స్వాగత సత్కారాలు, మర్యాదలు, గౌరవాలు చేసినంత మాత్రాన మమ్మల్ని బోల్తా కొట్టించడం అంత సులువేమీ కాదు. నాకేం అర్థం కావట్లేదు. మేము మూర్ఖులం కాదు కదా, అందుకు ఇంత ఆకర్షణీయమైన, ఇంత మనోల్లాసమైన, ఇంత అందమైన వస్త్రాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము వీటిని ఖచ్చితంగా కొంటాం. ఇప్పుడే, ఈ క్షణమే కొంటాం. ఇదిగోండి, ఇలా చూడండి. సరిగ్గా చూసుకోండి, లెక్క సరిపోయినట్టేనా? ఎలాంటి ఇబ్బంది లేదు కదా? కానీ దీంట్లో ఏమీ లేవు కదా? ఎందుకు లేవండి? ఇదిగోండి చూడండి, గలగల శబ్దం కూడా వస్తోంది. ఇదేం పరాచకం? ఈ పెట్టి ఖాళీగా ఉంది. ఇందులో ఏ ధనము లేదు. అయ్యయ్యో, ఏమంటున్నారండి మీరు? దీని నిండా ధనమే ఉంది. మీ వస్త్రాల ఖరీదు మొత్తం, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఈ పెట్టె మొత్తం ధనంతోనే నిండి ఉంది.